బ్యాక్ టు లైవ్ షో. వైజాగ్ నుంచి రామకోటయ్య గారు అందుబాటులో ఉన్నారు. రామకోటయ్య గారు, పవన్ కళ్యాణ్ మీ మిత్రపక్షం జనసేన అధినేత మీకు నిన్న సూచన లేకపోతే హెచ్చరిక, దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? జనాలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయకుండా కాంగ్రెస్ చేసిన అన్యాయం లాంటిది మళ్ళీ బీజేపీ కూడా చేయొద్దు, అధికార పార్టీ ఎంపీలు విపక్షాలని కలుపుకున్నట్టు తెలుగుదేశం పార్టీకి చేశారు, చేస్తే బాగుంటుంది బీజేపీ అని, దాని మీద ఏమని చెప్తారు సమాధానం? తప్పకుండానండి. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఈ సోకాల్డ్ విజయవాడలో మాట్లాడుతున్నటువంటి చిన్న చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో బోండా ఉమా గారు కానీ లేకపోతేనేమో జలీల్ ఖాన్ కానీ వీళ్ళందరికీ ఒక అవగాహన కలగాలి. రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందనే దాని గురించి ముందు అర్జెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా అవగాహన లేదా? మంది కనుక వస్తే మేము కనుక ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం. వీళ్ళకి ఒక అవగాహన కలగాలి, రాష్ట్రానికి ఏం జరుగుతుంది ఎందుకంటే దీని గురించి అవగాహన ఉన్నటువంటి నాయకులతో అయితే మనం మాట్లాడచ్చు. కానీ అవగాహన లేకుండా ఎంతసేపటికి ఏదో ఒకటి గుడ్డ గాల్చి నెత్తి మీద పడేద్దాం అనే విధంగా ఇందాక రుద్రరాజు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదు, మాకు సీన్ ఉందో లేదో మీకు తెలుసు, మీకు మినిమం కొన్ని నియోజకవర్గాలు కాదు, 2 నియోజకవర్గాల్లో కూడా మినిమం ఓట్లు రాలేదు. రాష్ట్రాన్ని రాకపోవచ్చు కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ లో వినండి, మీకు ఎన్ని సీట్లు ఇస్తే ఎన్ని గెలిచారు, అలయన్స్ పార్ట్నర్ మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు, మీరు ఎన్ని గెలిచారు, అంత బలమైనటువంటి వేవ్లో కూడా ఓట్ బ్యాంక్ ఉంది, జనాలు ఉన్నారు. కానీ ఏంటంటే ఈ విషయంలో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి గిరిగురాజు గారు, ఒక్క విషయం రుద్రరాజు గారు, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేసే ముందు రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, గత 50 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి మనం చేసిన మేలేంటి, నష్టం ఏంటనేది ఒకసారి మీరు నాకు స్పెసిఫిక్ గా చెప్పండి. ఇప్పటివరకు కాకినాడలో అమిత్ షా గారు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ అలొకేషన్ చదవడం తప్పించి విద్యా ఉపాధికి సంబంధించి ఏమైనా చేయగలిగారా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్ని కూడా యూపీఏ గవర్నమెంట్ యాక్ట్ లో పెట్టిందండి. మీరు ఈవేళ వరకు వినండి రామకోటయ్య గారు, మీరు ఈవేళ వరకు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవన్నీ కూడా యూపీఏ ప్రభుత్వం చేసిన ఇంప్లిమెంటేషన్. ఎంతసేపటికి ఏదో గుడ్డగాల్చి బీజేపీకి అవకాశం లేదని ఒక ఆయన, జలీల్ ఖాన్ గారు అయితే మీరు చూడండి చూసుకున్నారు రండి ఒక ఆయన బుద్ధా వెంకన్న ఏదో మాట్లాడుతున్నాడంటే ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అవగాహన లేనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అవగాహన చేసుకోండి. ఒక్కసారి కంప్యూటర్ ముందు కూర్చుని ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చింది, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఈ ఎస్పెషల్లీ ఈ 2 సంవత్సరాల్లో టీడీపీకి మా యొక్క మిత్రత్వాన్ని మేము పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. చంద్రబాబు సమాధానం చెప్తారా? ఓటు బడ్జెట్ విషయంలో 16,000 కోట్ల రెండు బడ్జెట్లు విత్తనం నాటితే భారతీయ జనతా పార్టీ దాన్ని చెట్టు చేస్తే ఈ 10 సంవత్సరాల మొత్తం చెట్టును మీరు కొట్టేశారు. ఇవాళ తీసుకొచ్చి దేశం కోసం అభివృద్ధి కోసం ఆలోచన చేస్తుంటే మీరు వచ్చి ఏంటంటున్నారంటే ఎంతసేపటికి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది రెండు బడ్జెట్లు అయినాయి. రెండు బడ్జెట్లో కూడా మనం చూస్తాం 16,000 కోట్లు కానీ తర్వాత 18,000 కోట్లు కానీ అంతా కలిపితే దాదాపు 35,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలకు లోటు బడ్జెట్ లేదు. అంటే ఇప్పుడు లెక్కలు తీసుకుంటే 2,800 కోట్లు మాత్రమే లోటు బడ్జెట్ వచ్చింది. అంటే దాదాపు 35,000 కోట్లకు 2,000 చర్చకి రమ్మంటున్నారు రామకోటయ్య గారు. ఇప్పుడు నేను చర్చలో మొత్తం చర్చ కదా ఇది చర్చ. 35,000 కోట్లు ఎట్లా రెండు బడ్జెట్లు చెప్తున్నా. 35,000 కోట్లు ఒక సంవత్సరంలో రెండు బడ్జెట్లు కలిపి చెప్తున్నా. 2 బడ్జెట్లైనా నీకు ఎట్లయితుంది ఏం చెప్తున్నా, నీకు వచ్చేది ఒక సంవత్సరమే లోటు బడ్జెట్ ఇవ్వమని చెప్పింది. రెండైనా కదా, రెండైనా అని చెప్తున్నా. మరి 35,000 కోట్లు యాటించి అవుతుంది ఏంటన్నా నువ్వు? 16,000 బడ్జెట్లు కదా, 16,000 కోట్లు ఇవ్వాలా? 16,000 కోట్లు లేదు. ప్రశ్న నిన్న జగన్ గారు క్లియర్ గా ఏం అడిగారంటే, మీ మధ్య విభేదాలు ఉన్నాయా అవన్నీ పక్కన పెట్టి పోరాడాలనుకుంటే కదా కేంద్రంలో మంత్రులు మీరు వెనక్కి పిలిపించుకోండి, ఉపసంహరించుకుంటారా ఒకవేళ మీరు పోరాడాలంటే అని అడిగారు. అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటుంది? తగ్రాలు పెట్టి మొత్తం అంతా వ్యవస్థను డిస్టర్బ్ చేసి జరిగే పని కూడా జరగకుండా చేసేటువంటి రాజకీయ కుతంత్రం ఎత్తుగడ తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. మేము వాపసు తీసుకుంటాము. బీజేపీకి అక్కడ మెజార్టీ లేదా? బీజేపీకి మెజార్టీ అట్లా కాలేదు. ఇప్పుడు లింగారెడ్డి గారు చెప్తున్నారు కదా, ఇంతకు ముందు రామకోటయ్య గారు కొంచెం ఉండండి సార్ కొంచెం ఉండండి రామకోటయ్య గారు. బ్యాక్ టు రామకోటయ్య గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈయన చెప్పారు, ఇంతకు ముందు ఏం చెప్పినారు,
మనకి స్పెషల్ స్టేటస్ ఉంటే వచ్చేది 6,000 కోట్ల బెనిఫిట్. మామూలుగా 90% గ్రాంట్ వస్తుంది. ఈయన కాదు ఓన్లీ అదేది వస్తుంది కేవలం 6,000 కోట్లే అని చెప్పి మరి 6,000 కోట్లకి ఓ అని ఎందుకు ఊది ఎలక్షన్ లో మీరు ఇది చెప్పడం జరిగింది? ఆ రోజు మీరు చేసిన తప్పదు. 6,000 కోట్లే అన్నప్పుడు 6,000 అసలు మీరు స్పెషల్ స్టేటస్ మాట్లాడకూడదు. ఆ రోజు మాట్లాడే అవకాశవాద రాజకీయం చేసి బీజేపీ వెంకయ్య నాయుడు గారు కూడా ఏమన్నారు, మేమే పరిపాలించబోతున్నాం, నెక్స్ట్ మేము చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. ఈయన ఏమంటాడు, ఇంతకు ముందు స్టేట్ డివిజన్ చేసేటప్పుడు చాలా అన్యాయం జరిగింది అంటాడు. ఆ రోజు నేను కూడా కాంగ్రెస్ లోనే ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి లెటర్లు పెట్టి డివిజన్ అప్పుడు మీరు రాండి చర్చిద్దామంటే ఈయన పోలే, ఊరికి టెంకాయ పగలు కొట్టేట్లు పగలు కొట్టండి, సమానం పగలు కొట్టండి అని చెప్పడం జరిగింది. కానీ ఏమేమి చేయాలా, ఏం తీసుకుంటే న్యాయం జరుగుతుంది అనే సూచనలు కూడా ఒక అనుభవం ఉన్నవాడు ఎప్పుడు చెప్పలే. చెప్పుకోకుండా తప్పించుకోవడానికి డ్రామాలు ఆడి ఈ రోజు దాని మీద నెట్టడం కూడా చాలా తప్ప. అదే గతం. అది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాన్ని డివిజన్ లో పెట్టలేదంటాడు. డివిజన్ లో పెట్టలే. మళ్ళీ పోలవరం దాంట్లో నువ్వేమంటే నేను ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే లోపల నేను పోలవరంలో ఉండే ప్రాంతాలన్నీ మోడీ గారి మీద ప్రెజర్ పెట్టి నేను లేకపోతే ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారమే చేయనంటే ఆ విలేజెస్ అన్ని కలవడం వల్లే పోలవరం చేస్తున్నామని చెప్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ అది చెప్పడం జరిగింది. అని అంటే దాని మీద ప్రెజర్ తెచ్చినప్పుడు మరి ఇప్పుడు కూడా ఎందుకు ప్రెజర్ తేకూడదు చంద్రబాబు నాయుడు గారు? కాబట్టి కేవలం ఇవన్నీ అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతూ వేరే పార్టీల మీద బురద చల్లుతూ ఈ రోజు రాజకీయాలు నడుపుతున్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు లింగారెడ్డి గారి వాస్తవాలు ఏమీ లేవు, కేవలం ప్రజల్ని మోసం ఏమంటాడు 30 సార్లు మాట్లాడొచ్చా అంటాడు. నిన్న సీఎం రమేష్ గారు 10 సార్లు మాట్లాడారంటారు. వీళ్ళ నాయకుడు ఆయన కూడా కడప జిల్లా నాయకుడే. ఆయనే చెప్పింది 10 సార్లు అని. చూడు లింగా ఆయన 30 సార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా ఏం కాలేదంటే వీళ్ళలోనైనా రాంగ్ ఉండాలి, వాళ్ళలోనైనా రాంగ్. అంటే కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ తగ్గుతుందా లేకపోతే భారత ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందా? ఈ రెండింటి చూసుకోవాలి. ఎన్నిసార్లు ఏమైనా సాధించగలిగారా? రాష్ట్ర ప్రయోజనాలకు ఏమైనా సాధించగలిగారెడ్డి గారు ఏమన్నారు కాదండి. ఢిల్లీలో 2 సార్లు అమెండ్మెంట్ సాధించలేదని వినండి. వినండి చాలదు అంటే కాదండి. ఇప్పటి వరకు చేసుకుని సీట్లు పెంచుకున్నారు. ఓసారి 30 గ్రామాలకు సంబంధించి పెట్టుకున్నారు. ఆల్రెడీ కేబినెట్ అప్రూవల్ అయింది. 30 గ్రామాలకు సంబంధించింది ఉన్నప్పుడే కేబినెట్ చెప్పుకోవడం. ఈవేళ మీరేం చేయగలిగారు? ఈ రెండు తప్పించి మీరేం చేయగలిగారు? ఓన్లీ 1 సెకండ్. ఈయనేమన్నాడు, మేము 30 సార్లు కలిసాను, 100 సార్లు కలిసాను అనుకుందాం. వర్షం వస్తే ఏం గుర్తు? నేల నానింది గుర్తు. అంటే వర్షం మోడీ గారు పక్కనే ఎంపీలు విపక్షాలను కలుపుకుని పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ మీకు ఒక సూచన ఇచ్చారు. దాన్ని ఏమన్నా ఫాలో అవుతారా లేకపోతే జనాలు మళ్ళీ ఉద్యమాల పేరుతో రోడ్ల మీదకి వస్తారని చెప్పారు. సో ఆయన కూడా మేబీ అందులో ఏమైనా ప్రత్యక్షంగా దిగుతాడేమో. మీరు దీని గురించి ఏమన్నా చెప్పే పరిస్థితుందా? టీడీపీ కలుపుకొని పోవాలంటే ప్రతిపక్షాల తీరు కూడా మేము చేసే మంచి కార్యక్రమాలకు సహకరించేటువంటి పద్ధతి ఉంది. వ్యతిరేకిస్తారు. బందర్ పోర్టు కానీ లేకపోతే భోగాపురం పోర్టు గురించి ప్రతిపక్షంగా ప్రతిపక్షం అనేది ఒక బాధ్యతాయుతంగా ఉండాలా? కనీసం ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాల కన్నా సహకరించే పద్ధతి ఉండాలా? లేదు సహకరించేదానికి మీకు పెద్ద మనసు లేదు, కనీసం ఊరికైనా ఉండాలా? కానీ ప్రతిదానికి అడ్డం పడి ప్రతిదానికి వివాదం చేసి ఇప్పుడు పెట్టుబడిదారులందరినీ కూడా బెదరగొట్టే విధంగా ప్రతి ఒక్కసారి కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది.